అదే మూవీస్ లో ఉండుంటే జగన్కి కూడా వెళ్ళి చూసేవాడేమో ఫస్ట్ షో. సినిమా చూడకుండా చేయడం అయితే కరెక్ట్ కాదు బ్రో నా దృష్టిలో. ఎందుకంటే మూవీ ఏదైనా చూసిన తర్వాతే చెప్పాలి. వాళ్ళంత డబ్బు పెట్టి తీస్తున్నప్పుడు సినిమా చూసి బాగుంటే బాగుంది, బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పాలి. చూడకుండా రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎంతో మంది బతుకుతూ ఉంటారు, వాటి మీద ఆధారపడి. సినిమా తీయాలంటే అది ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, 24 క్రాఫ్ట్స్ మెంబర్స్ అందరూ కూడా సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడతారు. సో ఇంత కష్టాన్ని ఒక 1 minute లో ఇట్లా అంటే చూడకుండా చెప్పడం అనేది ఎంతవరకు సబబంటారు? అది కరెక్ట్ కాదు బ్రో. అదే చెప్తున్నాను కదా, చూడకుండా అయితే రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అంటే ఆ ప్రొడ్యూసర్ వెనకాల ఎంతో మంది కష్టపడి ఉంటారు. వాళ్ళ కష్టం కోసమైనా అలాంటి పాన్ ఇండియా మూవీస్ ఏంటంటే హిస్టారికల్ మూవీస్ లాంటివి వస్తే ప్రతి ఒక్కరు చూడాలి. స్కూల్ హాలిడేస్ ఇచ్చి మరి చిన్న పిల్లలకు కూడా చూపించాలి అలాంటి స్టోరీస్. హరిహర వీర వాళ్ళు ఎట్లుందంటారు మీ ఒపీనియన్ లో? నా దృష్టిలో అయితే బాగుంది బ్రో సినిమా. చూసాను. మరి లాస్ట్ 30 minutes పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేశారు కదా, అవును. సో అదే బాలేదు అంటున్నారు. అది చూసిన వాళ్ళు అన్నారా చూడని వాళ్ళు అన్నారా? చూసిన వాళ్ళు అన్నారు గ్రాఫిక్స్ బాగాలేవు, ఆ కొరియోగ్రఫీ ఏం బాగాలేదు అని చెప్తున్నారు. సో నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. సో ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ ఉంటాడు, అతనికి నెగిటివ్ ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని. రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి. అదే మూవీస్ లో ఉండుంటే జగన్కి కూడా వెళ్ళి చూసేవాడేమో ఫస్ట్ షో. ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నాడు కదా, సో దానికోసం అని నెగిటివ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నట్టేమో. కానీ నాకు తెలిసి మాత్రం మూవీ మొత్తం ప్రతి సీన్ హైలైట్ ఉంది. లాస్ట్ 18 minutes ఫైట్ కొరియోగ్రాఫ్ చేసింది, అదొక్కటే సినిమాని చాలా హైప్ లోకి తీసుకెళ్ళింది. ఒక 50 కోట్లు తీసుకొచ్చే ఫైట్ అది. బ్రో అసలు సినిమాని ఇట్లా రాజకీయాల పరంగా రాజకీయ కుట్రతోని చంపేయడం అనేది ఎంతవరకు? ఆ సినిమాలా చూడాలి బ్రో. రాజకీయాలు వేరు, సినిమా వేరు కదా. చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, నేను రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు, మూవీస్ లో ఉంటే మూవీస్. సో సినిమాని రాజకీయాలని ఒకటి దగ్గరగా పెట్టి చూడకూడదు. సినిమాని సినిమా పరంగా చూడండి, నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అంతే. కరెక్ట్ కాదు. కావాలని నెగిటివిటీ చేసే వాళ్ళు కావాలని చేస్తున్నారు, అర్థమవుతుంది. ఇది మూవీని మూవీ లాగా చూడండి. ఇందులో పాలిటిక్స్ తేటం అంటే ఆయనకి పాలిటిక్స్ పరంగా ఎనిమీస్ ఉన్నారు కొంతమంది, అలా అయితే చేయకండి. మూవీని మూవీ లాగానే చూడండి. ఆ మూవీని నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెగిటివ్ అనేది చెడు సినిమాకి చేసిన అది వేరు, మనం మంచినే చేస్తున్నాం. ఇది ఇక గేమ్ చేంజర్ కూడా అంతే చేసాం, అది కూడా మంచి మూవీ. ఒక ఐపీఎస్ ఒక అవినీతి పర రాజకీయ నాయకుని సీఎం కాకుండా ఆపుతాడు. అది ఇందులో కూడా ఈయన హరిహర వీరమల్లు ఇవన్నీ కూడా హిస్టరీలో ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడుతాడు. మనం హిందూగా బ్రతకాలన్నా పన్ను కట్టాలి. ఇలాంటి వాటిని అడ్డుకున్న ఒక గొప్ప రాజుల క్యారెక్టర్ చేసిన వాటిని కూడా మనం నెగిటివిటీ చేస్తున్నాం. ఇప్పుడు ఒక సినిమా చూసిన తర్వాత దాని గురించి జడ్జ్ చేస్తున్నారు, బాగుంది లేదంటే ఓకే. బట్ చూడకముందు కూడా కొంతమంది కావాలని డబ్బులు కాసిపడి ఎవరో చెప్పారని చెప్పేసి కూడా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు సినిమాని చంపేయడానికి. సో ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి సినిమాలు తీస్తారు. సో ఇట్లా చిన్న టాక్ చెప్పి దాన్ని ఇట్లా నెగిటివ్ గా చేయడం కరెక్ట్ అంటారా? నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి డబ్బులు వస్తాయేమో తెలియదు, కానీ ఒకవేళ మీరు నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి డబ్బులు వస్తే ఆ డబ్బులతో హరిహర వీరమల్లి మూవీ చూడండి, చూసి అప్పుడు విమర్శించండి. సో మరి చాలా మంది ఏమంటున్నారంటే మన పవర్ స్టార్ గారు ఏదైతే కొరియోగ్రాఫ్ చేశారో లాస్ట్ 30 minutes అదే బాలేదని చెప్తున్నారు, మీరేమంటారు? కొరియోగ్రఫీ అంటే ఆయన డైరెక్ట్ చేసిన లాస్ట్ ఫైట్ మొత్తం ఆయన చేసింది అంట. ఆయన చేశాడా? ఎలా ఉన్నా మేము చూస్తాం. ఆయన చేశాడని తెలియదు. మూవీ అయితే బాగానే ఉంటది, చూడొచ్చు, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. గ్రాఫిక్స్ అంటే అది మూవీని బడ్జెట్ ని బట్టి ఆయనకి టైం కుదరాలి కదా. ఏంది 5 years సరిపోదా? 5 గ్రాఫిక్స్ కా అది మనకి తెలియదు, అది చేసిన వాళ్ళని అడగాలి మనం. కన్నప్ప కూడా శివుడిదే. కన్నప్ప చూసారు, కన్నప్ప చూడచ్చు, రెండు ఎంకరేజ్ చేయాలి, తప్పలేదు. అది శివుడికి సంబంధించింది, ఇది హరిహరకి సంబంధించింది, రెండు చూడాలి. నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఎలా ఉందనేది మనం చూసి మాట్లాడాలా. రెండోది, నెగిటివ్ గా ఎంత నెగిటివ్ చేసినా మంచిగా ఉన్న సినిమాని మనం చెడగొట్టలేము. ఒకవేళ మంచిగా లేని సినిమాని ఎంత మనం పాజిటివ్ గా తీసుకున్నా దాన్ని మనం సక్సెస్ చేయలేము, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే కొంతమంది ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర అని కూడా అంటున్నారు. సో ఆ విధంగా చూడొచ్చా? రాజకీయ కుట్రలనే అని అంటారు, కానీ ఈ సినిమా పరంగా ఎట్లా ఉంటుంది అంటే రాజకీయం అనేది సినిమాలోకి జోడించకూడదు. నాకు తెలిసి సినిమా అనేది కేవలం ఒక ప్రేక్షకుడు తన ఆనందం పొందడం కోసం మాత్రమే చూడాలి తప్ప
అతను ఆ పార్టీ ఈ పార్టీ అనేది సంబంధం లేదు. ఎవరు ఏ పార్టీ అయినా ఆనందిస్తారు మంచి సినిమా అయితే, ఎవరు ఏ పార్టీ అయినా ఆదరిస్తారు. సినిమా బాగాలేదనుకో పార్టీలతో సంబంధం లేదు. ఒక పార్టీ నెగిటివ్ గా మాట్లాడినా, ఒక పార్టీ పాజిటివ్ గా మాట్లాడినా సినిమా గురించి, సినిమాలో కంటెంట్ ఉన్నంత వరకు మాత్రం ఖచ్చితంగా సినిమా బాగుంటే చూస్తారు. ఒకవేళ సినిమా బాగలేకపోతే మాత్రం చూడరు. దీనికి ఎవరు ఏం చేయలేం. సరే, ఇప్పుడు ఈ సినిమాలో లైన్ ఎట్లా అంటే, అప్పట్లో మొఘల్ రాజులు కానీ ముస్లిం రాజులు అందరూ కూడా హిందూ దేవాలయాల మీద దండయాత్రలు చేయడం కానీ, దేవాలయాలు ధ్వంసం చేయడం, విగ్రహాలని ధ్వంసం చేయడం మనం చూసాం. ఇప్పటికీ ఆనవాళ్ళు మనకు ఉన్నాయి కొన్ని చారిత్రాత్మక గుళ్ళల్లో. అవునవును. మరి అలాంటి రోజులలో ఒక యోధుడు ఉండి వాళ్ళకి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చూపించారు. మరి దాని ప్రకారం ఎట్లా ఉందంటారు సినిమా? మనము ముస్లింస్ హిందువుల మీద దాడి చేశారు అనేది కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. అలాగే ముస్లిమ్స్ కూడా హిందువుల్ని చాలా బాగా చూశారు ఒకప్పుడు. ఇప్పటికప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా హిందూ ముస్లిం అనే భేదాలు కేవలం కొంతమంది కుట్రల వల్లే జరిగింది తప్ప హిందూ ముస్లింలు బాగా కలిసి ఉన్నారు. ఆనాటి అక్బర్ గాని మొఘలులు గాని అందరూ కూడా కొంతమంది మన హిందువుల్ని గౌరవించారు. హిందూ దేవాలయాలకు కట్టుకోవడానికి వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఎక్కడో ఒకటో రెండో ఈ హిందువుల మీద దాడులు జరిగినాయి. అది కేవలం ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల వల్ల మాత్రమే, ప్రేరేపణ వల్ల. అంతేగాని మిగతా అంతా కూడా హిందువులు ముస్లింలు కలిసి పని చేసుకున్న రోజులు అప్పుడు. ఆ రోజుల్లో రాజులు కూడా ముస్లిమ్స్ అయినా హిందువులైనా ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు ప్రజలు. దాంట్లో ఏడో ఒక సంఘటన జరిగింది, దాన్ని మనం నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేయకూడదు. థ్యాంక్ యూ సార్.